హలో అండి, వెల్కమ్ టు ఏ డెలిషియస్ లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ. ఇది విత్ చిన్నటి గుండ్రటి వంకాయలు, గుత్తి వంకాయలు డబుల్ లేయర్డ్ ఫ్రై. ఇది ఒక స్పెషల్ రెసిపీ అనమాట. ఈ కర్రీకి వంకాయలు సైజు ఇలాగే ఉండాలండి. పావు కేజీ వంకాయలకి 12-14 వంకాయలు వచ్చేటట్టు చూసుకోండి. ఆ సైజు మనకి కరెక్ట్ అనమాట. ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. నల్ల వంకాయలు చాలా బాగుంటాయి, దొరకకపోతే తెల్ల వంకాయలు. సైజు మాత్రం ఇదే సుమా. ముందుగా దీనికోసం ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇలాగ 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి, పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, ఒక 12-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక ½ ఇంచ్ కొంచెం అల్లం, ఒక కరివేపాకు రెగ్గ కూడా వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఉల్లికారం రెడీ. ఇక వంకాయలు ఉన్న నీళ్ళలో ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు వేసి 4 పక్షాల కింద అంటే వంకాయలని 2 స్లిట్స్గా కట్ చేసి అందులో ఈ ఉల్లికారాన్ని మంచిగా ఇట్లా కూరాలి. కూరిన తర్వాత కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఈ వంకాయలని ఆయిల్లో దింపేద్దాం. ఈ మిగిలిన ఉల్లికారం ముద్ద ఉంది చూసారా, దీన్ని పక్కకు పెట్టుకుందాము. వంకాయలని అటు ఇటు తిప్పుతూ ఒక 7-8 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మిగతా ఉల్లికారం కూడా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు వేయించి ఒక 2 లేదా 3 రెక్కలు లేదా 10 గ్రాములు అనుకోండి చింతపండుని, ఇదిగోండి ఇంత చింతపండు అంతే, చిక్కగా గుజ్జు తీసి ఇట్లాగ ఈ వంకాయల మీద పైనంగా ఇట్లా చల్లాలి. చల్లి ఒకసారి అటు ఇటు కలిపి ఇంకొక నిమిషం పాటు మూత పెడదాం. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉల్లికారంతో మనకి 95% వంకాయ ఉడికిపోయింది. మీకు కావాలనుకుంటే ఇలా కూడా దించేసి కొత్తిమీర వేసి వడ్డించుకొని తినచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటి, డబుల్ లేయర్డ్ స్పెషల్ గుత్తి వంకాయ. సో సెకండ్ లేయర్ రెడీ చేద్దాము మరి. చలో, దీనికోసం నేను కొద్దిగా పల్లీలను ముందు వేయిస్తున్నాను. ఈ పల్లీలు వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి, 3-4 టేబుల్ స్పూన్స్ ముందుగా వేయిస్తున్నాను. కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చిన్న ఎండు కొబ్బరి ముక్క, సగంలో సగం ఇంకా సగం వేసి అవి కూడా వేయించుకుంటూ కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసింది, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇట్లా 1 బై 1 వాటి వేయించే తరికాన్ని బట్టి అంటే కొంచెం కొంచెం వేయించుకుంటా చివర్లో వెల్లుల్లి ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసేద్దాం. ఇప్పుడు ఈ పొడి ఉడికి రెడీగా ఉంది కదా వంకాయలు, దాని మీద చల్లి కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పుదాం. ఈ పొడి వేసిన తర్వాత 30 సెకండ్స్ నుంచి మ్యాక్సిమం 1 మినిట్ ఉంచాలి, అంతేనండి. స్టవ్ వెంటనే స్టవ్ బంద్ చేసి టైట్గా ఉన్న లిడ్ని ఇట్లా మూత పెట్టి ఉంచేసేయండి ఇంకొక నిమిషం పాటు. ఇంకా ఆ వంకాయ డబుల్ లేయర్స్తో మగ్గుద్ది అనమాట, ఆవిరి దాంట్లోనే ఉండి అసలు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి వడ్డిస్తే అద్భుతమైన దడదడలాడే డబుల్ రుచితో డబుల్ లేయర్డ్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అండి టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. చేసేస్తారు కదా, చేస్తే ఎలా కుదిరింది మీకు అనేది నాకు ఒక కామెంట్ రాయటం మర్చిపోకండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ఉండనా మరి, బాయ్ బాయ్ ఫుడ్ ఎక్స్ప్రెస్.